హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే పొడి ఏ కూర అయినా కానీ మనకి కమ్మగా ఉంది అంటే ఒక ముద్ద ఎక్కువే తింటాం కదండి. అంతటి కమ్మటి కూర తయారు చేసుకోవాలి అనుకుంటే ఒకసారి ఇలా ఈ పొడిని తయారు చేసుకుని చూడండి. మనకి ఈ పొడి కూడా నెల రోజులు 2 నెలలు ఫ్రెష్గా ఉంటుంది. తయారు చేసుకుని ఉంచుకుంటే కమ్మటి రుచిని ఇచ్చే ఈ పొడి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లోకి పావు కప్పు వరకు నువ్వులని తీసుకోవాలి. ఇంకా 4-5 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఎండుమిరపకాయలు మనకి కారం ఎక్కువగా ఉంటే కొన్ని తగ్గించుకోండి. ఇంకా పావు కప్పు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకోండి. స్టవ్ వెలిగించుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఈ పొడి రోజు తయారు చేసుకునే కూరల్లో కూడా వేసుకోవచ్చు. ఈ నువ్వులు వేయడం వల్ల కాల్షియం రిచ్ అండి. మామూలుగా మనం నువ్వులు ఏమైనా చేసి పెట్టాము అంటే పిల్లలు ఒక్కొక్కళ్ళు తింటారు, కానీ కొంతమంది అస్సలు మారం చేస్తారు కదా. అందుకని ఇలా పొడి చేసేసుకుని కూరల్లో వేసేసాము అంటే మిక్స్ అయిపోతుంది. అలాగే కరివేపాకు కూడా కాల్షియం, మనకి ఆకుకూరల్లో చాలా కాల్షియం ఉండేది మనకి ఈ కరివేపాకు. మనం ఏ చారులో అయినా వేసినా కానీ సపరేట్గా తీసేస్తాం కదా. ఇలా మనం పొడి చేసుకున్నాము అంటే మనకి ఇంటేక్ లోపలికి చక్కగా వెళ్తుంది. ఈ నువ్వులు ఇంకా ఈ కరివేపాకు ఎండుమిరపకాయలు దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కరివేపాకులో పచ్చిదనం లేకుండా వేయించుకోవాలండి. కరివేపాకులో ఏమాత్రం పచ్చి ఉన్నా కానీ మనకి పొడి త్వరగా పాడైపోతుంది. కరివేపాకు కొంచెం ఇలా తీసుకున్న తర్వాత మనం ఇలా నలిపినట్టయితే ఇలా పొడిలాగా అయినట్టయితే మనకి బాగా వేగిపోయినట్టే. మనకి వేడిగా ఉన్నప్పుడు కొంచెం ఇలా నలగదు, కానీ చల్లారిన తర్వాత బాగా పొడిగా అయిపోతుంది. అందుకని వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా అనిపించినా కానీ మనకి చల్లారిన తర్వాత పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని చల్లారనివ్వాలండి. చల్లారకుండా పొడి చేసుకున్నాము అంటే నువ్వులలో నూనె కంటెంట్ ఉంటుంది కదా, అందుకని మనకి ముద్దలాగా అయిపోతుంది. మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నప్పుడు ఒకేసారి గ్రైండ్ చేసేసుకోకూడదండి. మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. మనకి గ్రైండ్ చేస్తున్నప్పుడు మిక్సీ జార్ కొంచెం వేడి అవుతుంది కదా, ఆ వేడికి నువ్వులలో ఉన్న నూనె కూడా బయటకు వచ్చేస్తుంది. అందుకని ఒకసారి మిక్సీ జార్ని పల్స్ మోడ్లో తిప్పుకుని కొంచెం పొడి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసేసుకుని మళ్ళీ ఇంకొకసారి పల్స్ మోడ్లో చేసుకున్నాము అనుకోండి, అప్పుడు కొంచెం మనకి పొడి పొడిగా వస్తుంది. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ అవుతుంది. కమ్మటి నువ్వుల పొడి మనకి కూరల్లోకి రెడీ అయిపోయిందండి. ఇవి రెగ్యులర్గా చేసుకునే కూరల్లో వేసుకోవచ్చు, వేపుడులో వేసుకోవచ్చు, ఇంకా అన్నంలో కూడా వేసుకుని నెయ్యి వేసుకుని కలుపుకోవచ్చు. ఇంకా ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటి టిఫిన్స్లోకి కూడా యూస్ చేసుకోవచ్చు. టేస్టీ అయిన నువ్వుల పొడి రెడీ అయిపోయిందండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.